ఉమ్. రికార్డు వెయిట్, ఇంకేం మాట్లాడద్దు, మళ్ళీ నీకే మాట్లాడదాం. కదా రికార్డ్ సేవ్ అయింది అవును, వచ్చేదే. నాకే సేవ్ అవుతుంది. నేను చెప్పేదాన్ని ఇంకేం మాట్లాడబాకండి. సి, ఇప్పుడు నేను ఈ సర్వర్స్ రీలోడ్ చేస్తుంటే నాకు వర్క్ అవుతున్నాయి, ఓకేనా? ఇప్పుడు నేను అదే ఈ డిఎన్ఎస్ రీలోడ్ చేస్తుంటే నాకు వర్క్ అవ్వట్లా. ఓకే, ఇక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. నేను చార్ట్ ట్రై చేశా. ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్, చెక్ టార్గెట్ గ్రూప్ ఈస్ హెల్తీ ఆర్ నాట్. మనం క్రియేట్ చేసాం కదా టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత రెండు ఇన్స్టాన్సెస్ అనేవి హెల్తీగానే ఉన్నాయి. ఇదిగో హెల్తీ, రైట్. మనకి ఏ ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాయి. తర్వాత వెరిఫై ఈసీ టు సెక్యూరిటీ గ్రూప్ విచ్ ఈస్ అలవింగ్ పోర్ట్ 80 అండ్ లోడ్ బ్యాలెన్సర్ హెచ్టిటిపి పోర్ట్ 80 లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ 00. మనం అలౌ చేస్తున్నాం ఇదంతా. 00 అలౌ చేస్తున్నాం కదా. వెరిఫై లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. లోడ్ బ్యాలెన్సర్ కి 80 అటాచ్ అయి ఉందా లేదా అని చెక్ చేయమంటున్నాడు. మనం ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాం. లోడ్ బ్యాలెన్సర్ లోకి వెళ్ళిన తర్వాత లిజనర్సే సెక్యూరిటీ గ్రూప్. 80 అటాచ్ అయి ఉందా లేదా సెక్యూరిటీలో కూడా చెక్ చేద్దాం. వెయిట్, సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే ఇక్కడ ఏం చెప్తుంది, ఆల్ ట్రాఫిక్ ఉంది కానీ పోర్ట్ 80 ఎనేబుల్లో లేదు. మనం హెచ్టిటిపిని ఎనేబుల్ చేద్దాం. ఎనీవేర్ సేవ్ రూల్ అంటే చెప్తా చూడండి. లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక యూఆర్ఎల్ కదా. ఈ యూఆర్ఎల్ ని యాక్సెస్ చేయాలన్నా కూడా లోడ్ బ్యాలెన్సర్ కి మనం రూల్స్ అలౌ చేసాం. ఈ పోర్ట్ 80 అనేది రూల్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పోర్ట్ 80 అనేది హెచ్టిటిపి రూల్. ఇది ఖచ్చితంగా ఉండాలి. హలో, ఆ, ఈ రూల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రూల్ ఎక్కడికి లింక్ అయింది చూడండి, టార్గెట్ గ్రూప్స్ కి వచ్చిందా. ఈ టార్గెట్ గ్రూప్ లో పోర్ట్ 80 ఉంది కదా. హలో, ఆ. దీన్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ లో కూడా ఎనేబుల్ చేయమన్నాడు పోర్ట్ 80ని. ట్రై చేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పాత దాన్ని రీలోడ్ చేస్తే ఇప్పటికి ఇంకా వర్క్ అవుతుంది ఇది. దీన్ని రీలోడ్ చేస్తే వర్క్ అవుతుందా, ఇది ఇంకా వర్క్ రాలా. చూద్దాం మళ్ళీ ఇంకెక్కడ పోయిందో. అవుట్ బౌండ్ ఆల్ ట్రాఫిక్, ఓకే. మేబీ లెట్స్ చెక్ అవుట్ బౌండ్ ఎనేబుల్ లో ఉందో లేదో ఈ సెక్యూరిటీ గ్రూప్ కి. ఆల్ ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్ అవుట్ బౌండ్, అవుట్ బౌండ్ ఆల్ లో ఉంది, రైట్, పర్ఫెక్ట్. చెక్ అపాచీ హెచ్టిటిపిడి ఇస్ రన్నింగ్ ఆర్ నాట్. రన్ అవుతుంది అది. వెరిఫై టార్గెట్ గ్రూప్ పోర్ట్. టార్గెట్ గ్రూప్ పోర్ట్ మస్ట్ మ్యాచ్ అపాచే పోర్ట్ 80. చెక్ హెల్త్ పాత్ అవసరం లేదు. హెచ్టిటిపి 80 వెరిఫై EC2 ఇన్స్టెన్స్ ఇన్ సేమ్ VPC. లోడ్ బ్యాలెన్సర్ అండ్ EC2 మస్ట్ బి ఇన్ సేమ్ VPC. పబ్లిక్ సబ్నెట్ చెక్ అవసరం లేదు. టెస్ట్ డైరెక్ట్ EC2 యాక్సెస్. If self it is not working, Apache security group issue. If EC2 works but ALB DNS not working, okay, perfect. అంటే ప్రాంప్ట్ ఏమి ఇచ్చావు? డిఎన్ఎస్ అంటే ఏంది? డొమైన్ నేమ్ సర్వర్ అంటే అవునవును, డొమైన్ నేమ్ సర్వర్. ఇక్కడ మనం ఇవన్నీ ఇచ్చినా అంటే వర్క్ ఏంది అవ్వలేదు. కాన్సెప్ట్? ఈ రెండు EC2 ఇన్స్టాన్సెస్ కి మనం ట్రాఫిక్ అనేది ఆగిపోద్ది ఆటోమేటిక్ గా, ఓకేనా? ఆగిపోయి మనకి ఈ యూఆర్ఎల్ కి వచ్చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ కి, ఆ రెండు EC2 ఇన్స్టాన్సెస్ యొక్క ట్రాఫిక్. అవి ఓకేనా? కాకుండా దీని నుంచి ఓపెన్ అవుతాయా? ఆ, దీని నుంచి ఓపెన్ అవుతాయి, అవి రెండు ఎగిరిపోతాయి, ఆగిపోతాయి. ఈ చాలా రోజులు ఏం చేసి చూద్దాం ఉండు, ఎందుకు రావట్లేదు టెస్ట్ చేద్దాం. ఇది ఎక్కడ లాంచ్ అయింది, నెట్వర్క్ మ్యాపింగ్. ఈ విపిసి ఏం విపిసి ఇది? అంటే మనం ఏ VPC లో లాంచ్ చేసామో కూడా చెక్ చేసుకోవాలి. మన EC2 ఇన్స్టాన్సెస్ ఇది ఏ VPC లో ఉంది, ఇది ఏ VPC లో ఉంది. డిఫాల్టా, డిఫాల్ట్ ఇక్కడే VPC, ఉంటుంది. ఎస్. డిఫాల్ట్ లోనే ఉంది. మన EC2 ఇన్స్టాన్సెస్ కూడా డిఫాల్ట్ లోనే ఉన్నాయా? ఇన్స్టాన్సెస్
ఇది టెర్మినేట్ అయిపోయింది, ఇది అవసరం లేదు. ఇక్కడికి వచ్చి వర్కింగ్ నెట్వర్కింగ్, ఇది డిఫాల్టే కదా. డిఫాల్ట్ Yes, ఉంటుంది. ఇది డిఫాల్ట్ లోనే లాంచ్ అయి ఉంది. ఈ యుఎస్ వెస్ట్ 1A, యుఎస్ వెస్ట్ 1C, యుఎస్ వెస్ట్ 1A, యుఎస్ వెస్ట్ 1C, వెస్ట్ 1C. ఓకే, వెస్ట్ 1A, వెస్ట్ 1C కదా. రెండు అన్నిట్లో ఇక్కడ రెండు రెండు ఒకటే వరుసలో దాంట్లో లాంచ్ అయి ఉన్నాయి కదా. ఉమ్. ఒక్క నిమిషం. అప్పుడు అసలు లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ లాంచ్ అయిందో చూడాలా. యుఎస్ వెస్ట్ 1A, యుఎస్ వెస్ట్ 1C. వెస్ట్ 1A, వెస్ట్ 1C, వెస్ట్ 1C లో ఉంది. అట్లీస్ట్ ఒక అప్లికేషన్ అయినా మనకి ట్రాఫిక్ అనేది రౌట్ ఇక్కడికి తీసుకురావాలి కదా. ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇది లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంది, టార్గెట్ గ్రూప్స్ అంటే ఏంది. దీని అవుట్పుట్ నేను ఒకసారి చెక్ చేస్తాను యూట్యూబ్ లో కూడా. ఇక్కడ ఎందుకు ఏమన్నా మిస్ చేసామా అంటే చాలా రోజులు ఏం చేసి చెక్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తారా మీరు ఇప్పుడు? లోడ్ బ్యాలెన్సర్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక VPC క్రియేట్ చేసి ఆ VPC లో ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దానికి టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి ట్రై చేయండి. ఓకేనా, మీరు డిఫాల్ట్ లో వెళ్ళొద్దు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పు ఏం చేయాలా. మీరు VPC క్రియేట్ చేసి VPC దానికి క్రియేట్ చేయండి, దానికి దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేయండి. ఏమే సబ్నెట్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, అదే సబ్నెట్స్ ఎన్ని సబ్నెట్లు? రెండు సబ్నెట్లా? రెండు సబ్నెట్లు క్రియేట్ చేయండి. రెండు సబ్నెట్లు క్రియేట్ చేసిన తర్వాత రెండు EC2 ఇన్స్టాన్స్లు క్రియేట్ చేయండి. ఆ సబ్నెట్లు ఒక్క దాంట్లో ఒక్కొక్కటి. తర్వాత టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి. ఆ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయండి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు సబ్నెట్స్ అడగతాయి. ఆ సబ్నెట్స్ ఇచ్చేయండి. ఏ సబ్నెట్స్ మీరు క్రియేట్ చేసుకున్నారు. టార్గెట్ గ్రూప్ తర్వాత ఏందా? లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్. అర్థమైందా? తర్వాత టార్గెట్ అంతే. ఇంకా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి కాసేపు ఆకండి. లోడ్ బ్యాలెన్సర్ ప్రొవిజన్ అయిన తర్వాత మీరు యాక్సెస్ చేయండి. ఓకే. నేను ఒకసారి చెక్ ఇప్పుడు చేస్తా ఎందుకు వర్క్ కాలేదు. సబ్నెట్లు అన్నావు కదా, రెండు VPCలు కదా అప్పుడు. ఒకటే VPC. ఒకటే VPC రా, రెండు ఏంది సబ్నెట్లు నితీష్? క్రియేట్ చేస్తావు. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది నితీష్? ఏంది అర్థం కాలేదు, మళ్ళీ అడుగు. ఇంకా ఒకటే VPC మీద రెండు సబ్నెట్లు. అవును, చేయొచ్చు కదా. ఒకటే VPCకి ఒకటే VPC కింద రెండు ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలా? అవును, ఒకటే VPC కింద రెండు సబ్నెట్లు. ఆ ఎన్నైనా రెండు సబ్నెట్లు చేసుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేయి. ఓకే ఓకే. లాంచ్ చేసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయి. అంటే మీరు పబ్లిక్ ప్రైవేట్ లెక్క క్రియేట్ చేయమంటావా, అవసరం assign లే, చేయమంటావా? అవసరం లే, పబ్లికే క్రియేట్ చేయండి. మీరు ఫస్ట్ పబ్లిక్ చేయండి, తర్వాత ప్రైవేట్ చూద్దాం. ప్రైవేట్ మీకు ఇక్కడ వర్క్ కాదు. ప్రైవేట్ వచ్చేసి మీకు కుబర్నెటిస్ లో వర్క్ అవుతుంది. పబ్లికే క్రియేట్ చేయండి. అది అంటే పెట్టేటప్పుడు ఏం చెప్తున్నావు అని మురళి, మనము అది పైన సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఎక్కడ నాకు పబ్లిక్ క్రియేట్ అవుతుంది, ప్రైవేట్ క్రియేట్ అవుతుంది, మనం నేమ్ ఇవ్వడం కాదు. ఎక్కడ అది పబ్లిక్ అనేబుల్ చేస్తే పబ్లిక్ అవుద్ది, డిజేబుల్ చేస్తే ప్రైవేట్ అవుద్ది. లేదంటే మీరు ఎన్ని వద్దన్నా ఒక పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేయండి. ఆ పబ్లిక్ సబ్నెట్ లో ఒక 3 EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేయండి.
3 EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత ఏమే ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయండి. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయండి. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయండి. ఆ ఒక్క పబ్లిక్ సబ్నెట్ లోనే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయండి. ఓకేనా? అదే నేను అనేది పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేయడం అంటే అక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేబుల్ యాడ్ చేసి చేయడం అంతే. ఓకే సబ్నెట్ ఉమ్, క్రియేట్ చేస్తే దానికి ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసేస్తే పబ్లిక్ అయిపోతుంది. అంతే. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది ఇది క్యూబర్నెటిస్ లో చెప్తా నేను. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది ఆటోమేటిక్ గా స్కేల్ అవ్వడం, ఆటోమేటిక్ గా స్కేల్ డౌన్ అవ్వడం అప్లికేషన్స్ యొక్క EC2 ఇన్స్టాన్సెస్ అనేవి. ఒక ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ హెడ్డింగ్ చేసి ఏందా? దానికి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అదే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయకపోతే అది ప్రైవేట్ సబ్నెట్ అయిపోతుంది. అవును. మీరు ఏం చేస్తారంటే ఒక VPC క్రియేట్ చేసి ఆ VPC లోపల ఒక సబ్నెట్ క్రియేట్ చేయండి. ఆ సబ్నెట్ కి ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి. ఆ రౌట్ టేబుల్ ని ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేయండి. ఆ సబ్నెట్ లో ఒక EC2 ఇన్స్టాన్స్ ఒక 3 EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి నేను ఒక నిమిషం మీకు ఇది కూడా పెడతా. చాలా మంది చూసా, వాళ్ళు లాస్ట్ లో పెడుతున్నారా నెట్ ఏంది ప్రతి నైస్ గా ఒక్కరా ఏంది పెట్టేది? ఆడ లాంచ్ చేసే ముందు. ఏ అదే యూజర్ డేటా అంటారు దాన్ని. యూజర్ డేటా అంటే ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేస్తా ఉంటే ఇంక అంత మించి ఇంకేం లే. ఫ్యూచర్ లో ఏంటంటే యూజర్ డేటా అనేది నీకు ఇండస్ట్రీ లెవెల్లో ఏం జరగద్దంటే ఏదైనా ప్యాచింగ్స్ కానీ ఏదన్నా అప్డేట్స్ కానీ ఉంటే జరిగిద్ది. సపోజ్ ఇప్పుడు నీకు ఈకేఎస్ క్లస్టర్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి దాని లోపల కొంత డేటా పెడతా. ఓకేనా? ఇదే విధంగా ఆ, ఆ డేటా నువ్వు ఎందుకు ఆ, పెడుతున్నావు అని నీకు అప్పుడు అర్థం అవుతుంది. సరేనా? ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు అంటే అర్థం మనం డైరెక్ట్ గూగుల్ కొట్టుకుంటున్నాం కాబట్టి ఇది అపాచే కొట్టుకోవాలంటే ఇది పెట్టాలా? జస్ట్ అపాచే HTTPD పెడతావు. రాబోయే రోజుల్లో ఏంటంటే కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. క్యూబ్ సిటిఎల్ అని, తర్వాత నీ క్యూబ్ కాన్ఫిగ్ కి అప్డేట్ చేసేది. ఇవన్నీ ఏంటంటే మనం యూజర్ డేటాలో టెరాఫామ్ లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా లోడ్ అవుతాయి. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ లేకుండా మాన్యువల్ గా రన్ చేయకుండా ఈ కమాండ్స్ అన్ని. అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఓకే. ట్రై చేయండి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎందుకు రాలేదు అనేది. నేను పర్టికులర్ గా వేరే EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ట్రై చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. సరే, ఇవాళకి సెలవా? ఓకే, కానివ్వండి. అయితే నేను ఒకసారి క్రియేట్ చేస్తాను. ఎందుకు రావట్లేదు చూస్తా. బాయ్. ఓకే అన్న అయితే. బాయ్.